హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో మనం ఒక కొత్త నోటిఫికేషన్ తోటి వచ్చాం. ఆ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. సో ఆ నోటిఫికేషన్ గురించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇది మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఏంటంటే జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి రావడం జరిగింది. ఈ వీడియోలో మనం ఆ నోటిఫికేషన్ అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేసింది, దాని తర్వాత నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, దాని తర్వాత ఈ జాబ్ యొక్క శాలరీ అనేది ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ జాబ్కి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా, అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి, దీని తర్వాత మనకి స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా కండక్ట్ చేస్తారు, అదేవిధంగా మనం ఈ ఉద్యోగానికి ఎలా అప్లై చేసుకోవాలనేటువంటి అంశాలపైన మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ పొజిషన్ అనేది మనకి ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట. ఇందులో మొత్తం మనకి ఈ నోటిఫికేషన్లో మొత్తం 309 పోస్టులకు కాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. వీరి యొక్క పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకి గ్రూప్ బి కింద మనకి E1 లెవెల్ కింద మనకి పే స్కేల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ శాలరీ అనేది మనకి 40,000 నుంచి మనకి 1,40,000 వరకు అనేది పే స్కేల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ఉద్యోగాలకి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే మనకి ఇక్కడ బిఎస్సి విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేది మనకి ఫుల్ టైంలో చేసి ఉండాలి. ఇది లేదంటే మనకి బిఈ ఆర్ బీటెక్ ఇన్ ఎనీ డిసిప్లిన్, బిఎస్సి ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ లేదా బిఈ ఆర్ బీటెక్ అనేది మనకి ఏ డిసిప్లిన్లో అయినా చేసి ఉండాలి. విత్ ఏంటంటే మనకి ఇక్కడ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ ఇన్ అట్లీస్ట్ 1 సెమిస్టర్. ఈ బిఈ బీటెక్లో మనకి ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనేవి ఒక సబ్జెక్ట్, అంటే ఒక సెమిస్టర్లో ఏదైనా ఒక సెమిస్టర్లో ఒక సబ్జెక్ట్ అనేది మాత్రం అయి ఉండాలి అని చెప్పేసి అని అన్నారు. సో ఎవరైతే ఇవి ఉంటాయో సో ఈ రిక్వైర్మెంట్స్ని బట్టి మనకి ఈ ఉద్యోగాలకి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీని తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఏ విధంగా ఉందనేది చూద్దాం. సో మ్యాక్సిమం అనేది మనకి 27 ఇయర్స్ అనేది ఉండాలి ఈ ఉద్యోగాలకి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో. సో ఎప్పటికంటే ఇది మనకి ఇక్కడ మే 24 నాటికి 27 ఇయర్స్ అనేది ఉండాలన్నమాట. సో రిలాక్సేషన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీకి 5 ఇయర్స్ అనేది రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ వాళ్ళకి 3 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అదేవిధంగా మనకి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్. దీని తర్వాత మనకి ఏఏఏ ఆల్రెడీ ఎవరైతే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నారో వాళ్ళకి అప్ టు మనకి 10 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకి 24th ఏప్రిల్ నుంచి మనకి స్టార్ట్ అవబోతుంది. అదేవిధంగా 24th మే తోటి ఈ నోటిఫికేషన్ వచ్చినటువంటి జాబ్కి అప్లై చేసుకోవడానికి డేట్ అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ స్టేజెస్ అంటే స్కీమ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూద్దాం అనమాట. ఇందులో ఫస్ట్ స్టేజ్లో మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. సో దీని తర్వాత మనకి వాయిస్ టెస్ట్ అనేది ఉంటుంది. దీని తర్వాత సైకో యాక్టివ్ సబ్స్టాన్సెస్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారనమాట. దీని తర్వాత మనకి సైకలాజికల్ అసెస్మెంట్ అనేది ఒకటి ఇస్తారు. దాని తర్వాత మనకి ఫిజికల్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేసి మనకి ఈ ఉద్యోగానికి ఎంపిక చేస్తారనమాట. సో అదేవిధంగా అప్లికేషన్ లింక్ అనేది మనకి ఇంకా నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. సో వన్స్ అప్లికేషన్ లింక్ వచ్చిన తర్వాత నేను మీకు అఫీషియల్గా మీకు అప్డేట్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ ఎగ్జామ్కే కాదు ఏ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనేవి కూడాను టెలిగ్రామ్ ఛానల్లో మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ చేస్తూ ఉంటాము. సో ఎవరైతే టెలిగ్రామ్లో జాయిన్ అవని వాళ్ళు ఉన్నారో సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నేను టెలిగ్రామ్ లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. సో మీరు అందులో హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. సో అదేవిధంగా ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇంకా మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా లేదంటే మీ సజెషన్స్ ఏమైనా ఉన్నా కానీ నాకు మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.